Hello students, welcome to Raghu Sainik School online classes. Now as a part of general knowledge, okay, we have general science subject. In that today we are going to deal with the new chapter in general science, that is metals and non-metals. Okay, metals and non-metals. Okay, before going to know about the definition of metals and non-metals, before going to know about definition, first of all we need to know the physical properties of the metals. Why? Because manam if we take definition first, మనం ఫస్టే ఒక డెఫినేషన్ని చూస్తే ఆ డెఫినేషన్లో మనకు అర్థం కాని పదాలన్నిటితో కలిపి ఆ డెఫినేషన్ తయారై ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ డెఫినేషన్లో ఉన్న పదాల అర్థం తెలుసుకున్న తర్వాత డెఫినేషన్ చదివితే ఆ డెఫినేషన్కి బాగా అర్థమవుతుందని చెప్పేసి ఫస్ట్ మనము ఈ యొక్క మెటల్స్ అంటే ఏంటి చూద్దాం. చూడండి, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ మనం చూసినట్టయితే మెటల్స్ అంటే ఏమో తర్వాత చూద్దాం. ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీ అంటే ఫిజికల్గా చూడ్డానికి ఎలా ఉంటాయి, ఓవరాల్గా అవి ఎలా ఉంటాయి అంటే మెటల్స్ ఆర్ హార్డ్ టు టచ్. అవి చాలా హార్డ్గా ఉంటాయి, నువ్వు టచ్ చేసి చూసినా కూడా అవి చాలా హార్డ్గా ఉంటాయి. తర్వాత లస్ట్రస్. చూడండి, ఫస్ట్ ఏంటి, మెటల్స్ చాలా హార్డ్గా ఉంటాయి. ఓకేనా, మనం పట్టుకున్నప్పుడు చాలా హార్డ్గా ఉంటాయి అని, సాఫ్ట్గా ఉండవు అని దాని అర్థం. ఓకేనా, సాఫ్ట్గా ఉండవు అన్న హార్డ్గా ఉంటాయి అన్న ఒకటే. దెన్ కమింగ్ టు లస్ట్రస్ అంటున్నారు. చూడండి, లస్ట్రస్ అంటే ఏంటి అంటే జాగ్రత్తగా చూడండి, షైనింగ్ అన్నమాట. మనం చూసినట్టయితే మెటల్స్ యొక్క సర్ఫేస్ బాగా షైనింగ్ అవుతూ ఉంటాయి. మీరు బైక్స్, ఈ యొక్క స్టీల్ ఏది చూసినా కూడా షైనింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, స్టీల్ యుటెన్సిల్స్ చూసినా కూడా సర్ఫేస్ ఎలా ఉంటుంది, బాగా షైనింగ్గా ఉంటుంది అనమాట. దాన్నే లస్ట్రస్ అంటాం. ఆ లస్ట్రస్ రావడానికి చూడండి సర్ఫేసెస్ని బాగా ఫ్రెష్గా కట్ చేస్తారనమాట. ఓకేనా, దాన్ని మనము షైనింగ్ అంటాం. ఆ షైనింగ్ని ఏమంటాము, లస్ట్రస్. ఈ యొక్క టర్మ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. టర్మ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, మన లాంగ్వేజ్లో మనం రాయకూడదు నాన్న, ఈ ఫిజిక్స్ లాంగ్వేజ్లో మనం సబ్జెక్ట్ని రాయాలి. ఓకేనా, సార్ లస్ట్రస్ అంటే షైనింగ్ కదా, షైనింగ్ అని కూడా రాయొచ్చా అంటే అలా రాయకూడదు. ఓకే, లస్ట్రస్ అనే రాయాలి. ఓకే, దెన్ కమింగ్ టు మ్యాల్లిబుల్. మ్యాల్లిబుల్ అంటే ఏంటంటే నాన్న, ఇది ఒక ప్రాపర్టీ, మెటల్ యొక్క ప్రాపర్టీ. అది ఏంటి సార్, ఏం చేస్తుంది అంటే థిన్ షీట్స్గా మార్చుకునేటువంటి ఒక ప్రాపర్టీ. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మెటల్స్ని బాగా హీట్ చేసి, ఓకేనా, బాగా హీట్ చేసి ఆ హీట్ చేసిన పోర్షన్లో హ్యామర్తో మనం బీట్ చేసినట్టయితే ఆ యొక్క దాని షేప్ అన్నది మారిపోతుంది. అంటే థిన్ షీట్స్గా కూడా మనము మార్చుకోవచ్చు, దాని యొక్క విడ్త్ తగ్గించవచ్చు. ఓకేనా, ఈ యొక్క ప్రాపర్టీనే మ్యాల్లిబుల్ అంటాం. ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్స్ బై విచ్ దే కెన్ బి బీటెన్ ఇంటూ థిన్ షీట్స్గా మార్చుకునేటువంటి ప్రాపర్టీని మ్యాల్లిబుల్ అంటాం. ఓకేనా, ఈ యొక్క మెటల్ని థిన్ షీట్స్గా మార్చుకునేటువంటి ప్రాపర్టీనే మ్యాల్లిబుల్ అంటాం. సార్ థిన్గా ఎలా మారుతాయి అంటే ఈ మెటల్ని మనం హీట్ చేసి, ఓకేనా, హీట్ చేసి హ్యామర్తో కొట్టినట్టయితే ఆ హీట్ చేసిన పోర్షన్ అంతా థిన్గా అయిపోతుంది. అప్పుడు మనం షీట్స్గా మార్చుకోవచ్చు అనమాట వాటిని. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మ్యాల్లిబుల్. తర్వాత డక్టైల్ అంటున్నారు. చూడండి, డక్టైల్ అంటే ఏంటి అంటే విరిగిపోయేటువంటి గుణం లేదా పగిలిపోయేటువంటి గుణం. ద ప్రాపర్టీ ఆఫ్ మెటల్ బై విచ్ ఇట్ కెన్ బి డ్రాన్ ఇంటూ వైర్స్. చూడండి, ఇప్పుడు మనము హీట్ చేసి షీట్స్గా తయారు చేసుకోవచ్చు అన్నాం. తర్వాత మనం వైర్స్ లాగా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు మన యొక్క ఎలక్ట్రిక్ వైర్స్లో ఇన్సైడ్లో ఉన్నటువంటి మెటల్ అది కాపర్ కావచ్చు, కొన్ని చోట్ల కాపర్, సిల్వర్ ఇలా ఉంటాయి కదా. అవి వైర్ షేప్లో ఎలాగ వచ్చాయి అంటే దానికి డక్టైల్ ప్రాపర్టీ ఉంది కాబట్టి. అంటే డక్టైల్ ప్రాపర్టీ అంటే ఏమి, ఒక సాలిడ్గా ఉన్నటువంటి పోర్షన్ని, ఒక సాలిడ్గా ఉన్నటువంటి మెటల్ని
మనం వైర్స్ రూపంలో దాన్ని మౌల్డ్ చేసుకొని, ఇప్పుడు మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు మనం ఆయిల్లో వేసేటువంటి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక లైవ్లీ ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికీ అర్థం అవ్వడానికి ఒక లైవ్లీ ఎగ్జాంపుల్ చెప్తాను. మనము వడియాలు ఎండబెట్టుకుంటాం, ఓకేనా, ఇంట్లో పెద్దవాళ్ళు వడియాలు ఎండబెట్టుకుంటారు. ఈ యొక్క వడియాలు అన్నవి మనకి చెక్కిలాలు చూసినారా మీరు? చెక్కిలాలు షేప్లో ఎలా వస్తాయి అవి? మనం ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, ఓకేనా, అందులోపలికి ఆ యొక్క పిండిని పెట్టి మనం ఇలా ప్రెస్ చేస్తే ఆ వడియాలు షేప్లో వస్తాయి. దాన్ని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పెట్టుకుంటాము. తర్వాత ఆయిల్లో వేసుకొని బాయిల్ చేసుకొని తింటాం, ఫ్రై చేసుకొని తింటాం. అలాగా ఈ యొక్క మెటల్కి వైర్స్ లాగా వచ్చేటువంటి ప్రాపర్టీనే డక్టైల్ అంటాం, ఓకేనా. పగిలిపోయే అని చెప్పాను కదా, పగిలిపోవడం అన్నది మన యొక్క సిరామిక్ మెటీరియల్స్కి అప్లై అవుతుంది. మెటల్స్లో డక్టైల్ ప్రాపర్టీ అంటే ఏమంటే ఆ యొక్క మెటల్ని థిన్ వైర్స్ లాగా మార్చేటువంటి గుణాన్ని డక్టైల్ ప్రాపర్టీ అంటాం. తర్వాత చూడండి, సోనోరస్ అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు? సోనోరస్ అంటున్నారు. సోనోరస్ అంటే ఏంటంటే నాన్న చూడండి, అవి మనకి మెటల్స్ని కింద పడేసినప్పుడు కానీ హార్డ్ సర్ఫేసెస్ని తగిలినప్పుడు కానీ రింగింగ్ సౌండ్ వస్తుంది, ఓకేనా. మీరు ఒక స్టీల్ రాడ్ని కింద పడేసి చూడండి, అది జస్ట్ టక్ అంటుందా, రింగింగ్ సౌండ్ వస్తుందా? ఒకటే సౌండే రాదు. అది కింద పడి ఒక 5-10 సెకండ్స్ వరకు ఆ సౌండ్ అనేది అలాగే రింగింగ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రాపర్టీనే సోనోరస్ అంటాం, ఓకేనా. సోనోరస్ అంటే ఏం లేదన్నా, సౌండ్ వస్తుంది. మనము ఈ యొక్క మెటల్స్ని హార్డ్ సర్ఫేస్ పైన కొట్టినప్పుడు కానీ, లేదా కిందికి పడేసినప్పుడు కింద హార్డ్ సర్ఫేస్ అర్త్కి తగిలినప్పుడు కానీ సౌండ్ అనేది వస్తుందన్నమాట. ఆ సౌండ్ అనేది ఎస్పెషలీ రింగింగ్ సౌండ్ అనేది వస్తుందన్నమాట, ఓకేనా. ఆ రింగింగ్ సౌండ్ వచ్చేటువంటి ఆ యొక్క ప్రాపర్టీనే సోనోరస్ అంటాం, ఓకేనా. దెన్ కమింగ్ టు ఈ మెటల్స్ అన్నవి హీట్ని తర్వాత ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. అంటే వాటి ద్వారా హీట్ని ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి. ఏ మెటల్ ద్వారా అయినా కూడా హీట్ కండక్షన్ జరుగుతుంది. కండక్షన్ అంటే పాస్ అవ్వడం, దాని గుండా వెళ్ళడం, ఓకేనా. అదేవిధంగా ఎలక్ట్రిసిటీని కూడా పాస్ చేస్తుంది అన్నమాట. క్లియర్ ఎవ్రీవన్? దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది మెటల్స్. ఏవేవి? హార్డ్గా ఉంటుంది, లస్ట్రస్ అంటే షైనింగ్గా ఉంటుంది, మాల్యబుల్ షీట్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, డక్టైల్ వైర్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, సోనోరస్ రింగింగ్ సౌండ్ వస్తుంది, తర్వాత గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ఇప్పుడు మెటల్ యొక్క డెఫినేషన్ చూడండి. మెటల్ అంటే ఏంటంటే ద మెటీరియల్స్ విచ్ ఆర్ జనరలీ హార్డ్, లస్ట్రస్, malleable, ductile, sonorous and good conductors of heat and electricity, those are called metals. ఏ మెటీరియల్స్ అయితే హార్డ్గా ఉంటాయో, షైనింగ్ అవుతూ ఉంటాయో, malleable, ductile, sonorous ప్రాపర్టీస్ కలిగి ఉండి అవి హీట్ని ఎలక్ట్రిసిటీని బాగా కండక్ట్ చేస్తాయో అలాంటి మెటీరియల్స్ని మనము మెటల్స్ అంటాం, ఓకేనా. సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మెటల్స్ ఏంటి అంటే చూడండి, ఐరన్, కాపర్, అల్యూమినియం, జింక్, నికెల్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్. ఇవన్నీ కూడా మనకి మెటల్స్కి ఎగ్జాంపుల్. సార్ ఇవన్నీ ఎవరు చెప్పారు సార్ మనకి అంటే సైంటిస్టులు, ఓకేనా, ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని పదార్థాలన్నింటినీ ఇవి మెటల్స్ అని, ఇవి నాన్ మెటల్స్ అని మనకి క్లాసిఫై చేసి వాటి యొక్క నేమింగ్ కూడా ఇచ్చారనమాట. అవి మనము చదువుకోవాలి, ఓకేనా. లేదు నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, ఇది మెటల్ అని నేను తెలుసుకుంటాను అంటే నువ్వు ఇండివిజువల్గా ఒక సైంటిస్ట్ అయ్యి ఈ యొక్క మెటాలిక్ ప్రాపర్టీని నువ్వు ఫైండ్ అవుట్ చేసి కొత్త మెటల్ని కూడా నువ్వు ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఓకేనా. బట్ దానికంటూ పర్మిషన్స్, దానికంటూ డాక్టరేట్ పిహెచ్డి లెవెల్లో నువ్వు రీసెర్చ్ చేసి ఈ ప్రాపర్టీస్ అన్నీ ఈ ప్రాపర్టీస్ అన్నీ ఏ మెటీరియల్కి అయితే ఉంటాయో వాటిని నువ్వు మెటల్గా మరి నువ్వు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇలాగా
ప్రస్తుతానికైతే సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఈ ప్రాపర్టీస్ ఉన్న వాటన్నిటిని మెటల్స్గా క్లాసిఫై చేసినారు. ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. ఐరన్కి చూసుకుంటే ఈ ప్రాపర్టీస్ మొత్తం ఉంటాయి, కాపర్కి ఉంటాయి, అల్యూమినియం, జింక్, నికెల్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్ వీటన్నిటికీ కూడా ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకేనా. దెన్ కమింగ్ టు ఇక్కడ చూడండి, ఈ మెటల్స్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఓకే, టూ మెటల్స్కి మాత్రమే ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏంటంటే సోడియము, పొటాషియము సాఫ్ట్గా ఉంటాయంట. అవి నైఫ్తో మనము కట్ చేయొచ్చు కూడా. సార్ మీకు డౌట్ రావచ్చు, మెటల్స్ హార్డ్గా ఉంటాయన్నారు కదా, మరి ఇక్కడేమో సాఫ్ట్ అంటున్నారు, మరి ఎందుకు మెటల్లోకి దాన్ని కన్సిడర్ చేశారు అంటే సైంటిస్టులు ఈ యొక్క సాఫ్ట్గా ఉన్న క్యారెక్టర్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా ఈ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అన్నీ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనము మెటల్ కిందికే తీసుకుంటూ ఉన్నాం. ఏవేవి? సోడియము, పొటాషియం. ఇది ఎంత సాఫ్ట్గా ఉంటాయంటే వీ కెన్ కట్ విత్ ఏ నైఫ్. వీటిని మనము నైఫ్తో కూడా కట్ చేయొచ్చు అన్నమాట, అంత సాఫ్ట్గా ఉంటాయి. ఓకే, ఏవేవి? సోడియము, పొటాషియం. అందుకే దీన్ని సపరేట్గా చెప్తున్నాం, ఎక్సెప్షనల్ అన్నమాట. రిమైనింగ్ మెటల్స్ అన్నీ కూడా ఈ ప్రాపర్టీస్ని ఓకేనా కన్సిడర్ చేస్తాయి, బట్ ఈ రెండు మాత్రము సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి వీటిని ఎక్సెప్షన్స్ అంటాం అన్నమాట. ఏవేవి? సోడియము, పొటాషియం. అదేవిధంగా ఈ మెటల్స్ అన్నీ కూడా మనకి సాలిడ్సే, అందుకే హార్డ్గా ఉంటాయి అంటున్నాం. కానీ ఒకే ఒక్క మెటల్ మాత్రం లిక్విడ్ స్టేట్లో కూడా ఉంటుంది, అదే మెర్క్యూరీ. అందుకే ఇక్కడ మెర్క్యూరీ ఈజ్ ద ఓన్లీ మెటల్ విచ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద లిక్విడ్ స్టేట్ అట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్లో మెర్క్యూరీ అనేటువంటి మెటల్ మాత్రమే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. రిమైనింగ్ మెటీరియల్స్ అన్నీ సాలిడ్ స్టేట్లోనే ఉంటాయి. ఇవి రెండు మనకు ఎక్సెప్షనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సోడియము, పొటాషియం అనేటువంటి మెటల్స్ సాఫ్ట్గా ఉంటాయి, వాటిని మనం నైఫ్తో కూడా కట్ చేయొచ్చు. బట్ రిమైనింగ్ మెటల్స్ అలాగ నైఫ్తో కట్ చేయలేం, చాలా హార్డ్గా ఉంటాయి. ఇది ఎక్సెప్షన్. ఓకేనా. తర్వాత మెర్క్యూరీ అన్న మెటల్ ఓన్లీ మెటల్ విచ్ ఇట్ ఈస్ ఇన్ లిక్విడ్ స్టేట్ ఇన్ ద రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్లో అంటే నార్మల్ ఓకేనా 24 degrees Celsius, బిట్వీన్ 24-25 degrees Celsius ఆ టెంపరేచర్లో రూమ్ టెంపరేచర్ అంటాము. ఆ రూమ్ టెంపరేచర్లో మెర్క్యూరీ అన్న మెటల్ మాత్రమే లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. మన థర్మామీటర్స్లో ఉన్నటువంటి ఆ యొక్క లిక్విడే మెర్క్యూరీ అంటాం. ఓకేనా, పాదరసము అంటాం. దిస్ ఈజ్ అబౌట్ మెటల్స్. ఇవి మనకు ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్. ఓకేనా. ఇప్పుడు నాన్ మెటల్స్ అంటే ఏమో చూద్దాం. ఇలాంటి నాన్ మెటల్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయో చూద్దాం. నాన్ మెటల్స్ ఆర్ సాఫ్ట్ అండ్ డల్. ఇవి సాఫ్ట్గా ఉంటాయి, తర్వాత చూడ్డానికి కూడా షైనింగ్ అవుతూ ఉండవు, డల్గా ఉంటాయి. షైనింగ్గా మనకి అట్రాక్టివ్గా కనిపించవు, డల్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ కోలు, సల్ఫర్. కోల్ చాలా డల్గా ఉంటుంది, షైన్ అవ్వదు, బ్లాక్ కలర్లో ఉంటుంది. సల్ఫర్ కూడా అంతే డల్గా ఉంటుంది. అదేవిధంగా బ్రిటల్ అంటున్నాం. ఓకేనా. ఇందాక నేను బ్రిటల్ అంటే ఏంటంటే పగిలిపోయేటువంటి గుణం. పగిలిపోవడం అంటే మీకు లైవ్లీగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక గాజు గ్లాసు మనం కింద పడేస్తే అది పగిలిపోతుంది. ఓకేనా, పీసెస్గా అయిపోతుంది అన్నమాట, క్రాక్ ఇస్తుంది. ఓకేనా, దాన్నే బ్రిటల్ నేచర్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని మనకు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు స్టీల్ రాడ్ తీసుకో. ఓకేనా, ఒక స్టీల్ రాడ్ని నువ్వు ఆ స్టీల్ రాడ్ని వేరే హ్యామర్ తీసుకొని నువ్వు ఎంత కొట్టినా కూడా దాని షేప్ చేంజ్ అవుతుంది లేదా బెండ్ అవుతుంది, కానీ విరిగిపోదు. నాన్న అర్థమవుతుందా? విరిగిపోదు. క్లియరా? ఓకే, విరిగిపోదు. దాని షేప్ చేంజ్ అవుతుంది లేదా బెండ్ అవుతుంది, కానీ విరిగిపోదు. కానీ ఒక పింగాణి గ్లాస్ని కానీ ఒక మనం కుండ, నీళ్ళు తాగే కుండ కానీ
ఓకే, అదేవిధంగా ఒక గాజు గ్లాస్ కానీ మీరు ఒక్క ఏటి హ్యామర్తో కొట్టారంటే పగిలిపోతుంది, వెంటనే క్రాక్ ఇచ్చేస్తుంది. దాన్నే బ్రిటెల్ నేచర్ అంటాం. అంటే విరిగిపోయేటువంటి గుణాన్ని బ్రిటెల్. నాన్ మెటల్స్ ఎలా ఉంటాయంట బ్రిటెల్ నేచర్. కానీ మెటల్స్ ఎలా ఉంటాయి డక్టైల్. అంటే దాన్ని మనం హ్యామర్తో కొట్టినా కూడా షేప్ చేంజ్ అవుతుంది లేదా బెండ్ అవుతుందే కానీ విరిగిపోదు. బట్ నాన్ మెటల్స్ అలా కాదు, విరిగిపోతాయి. ఓకేనా. దెన్ కమింగ్ టు దే ఆర్ నాట్ సోనోరస్. అవి మనకి సౌండ్ చేయవు. కోల్ తీసుకొని కింద వేయండి, సౌండ్ వస్తుందా? వచ్చినా కూడా మనకి చెవికి వినపడదు. ఓకేనా, రింగింగ్ సౌండ్ రాదు, టక్ అంటుంది అంతే. దెన్ దే ఆర్ పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అదేవిధంగా ఈ నాన్ మెటల్స్ అన్నవి ఎలక్ట్రిసిటీని హీట్ని కండక్ట్ చేయవు, వాటి ద్వారా పాస్ చేయదు. ఏవి? నాన్ మెటల్స్. ఓకేనా. ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. నాన్ మెటల్స్ అంటే ఏమి? మెటీరియల్స్ విచ్ ఆర్ సాఫ్ట్, డల్ ఇన్ అపియరెన్స్, చూడ్డానికి డల్గా ఉండి సాఫ్ట్గా ఉండి, ఓకేనా, బ్రిటల్ నేచర్ కలిగి, నాట్ సోనోరస్. ఓకేనా. సోనోరస్ అంటే మీ రింగింగ్ సౌండ్ రాకుండా పూర్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఉంటాయో వాటిని నాన్ మెటల్స్ అంటాం. నాన్ మెటల్స్కి మనకి ఎగ్జాంపుల్స్గా కార్బన్, క్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, అయోడిన్. సార్ ఆక్సిజన్, నైట్రోజన్ ఇవన్నీ గ్యాసెస్ కదా అంటే ఈ నాన్ మెటల్స్ కూడా ఉన్నాయి. ఆక్సిజన్ అనేది ఒక నాన్ మెటల్, నైట్రోజన్ అనేది ఒక నాన్ మెటల్. ఓకేనా. మనం జనరల్గా కొన్ని వాటికి పూత పూస్తూ ఉంటాం, సల్ఫర్ పూత, అట్లా నాన్ మెటల్స్ అనమాట. ఓకేనా. దెన్ కమింగ్ టు మెటలాయిడ్స్. ఇప్పుడు మనం మెటల్స్ అంటే ఎలా ఉంటాయో దాని ఫిజికల్ ప్రాపర్టీస్ చూసాము. నాన్ మెటల్స్ అంటే ఎలా ఉంటాయో వాటి ఫిజికల్ ప్రాపర్టీస్ చూసాము. మెటలాయిడ్స్ అంటే ఎలా ఉంటాయి? ఏ మెటీరియల్స్కి అయితే బోత్ మెటల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, నాన్ మెటల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, రెండు క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయో, ఓకేనా, మెటల్ యొక్క ప్రాపర్టీసు, నాన్ మెటల్ యొక్క ప్రాపర్టీసు, రెండు ప్రాపర్టీసు కలిగి ఉన్నటువంటి మెటీరియల్స్ని మెటలాయిడ్స్ అంటాం. చూడండి, ఎలిమెంట్స్ విచ్ పోసెస్ క్యారెక్టర్స్ ఆఫ్ బోత్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ ఆర్ కాల్డ్ మెటలాయిడ్స్. వేటికైతే మెటాలిక్ ప్రాపర్టీసు, నాన్ మెటాలిక్ రెండు ఉంటాయో వాటిని మెటలాయిడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ మనకి ఆర్సెనిక్, యాంటిమోనీ, సిలికాను, జెర్మేనియం. ఇందాక చెప్పాను కదా, ఇవన్నీ కూడా సైంటిస్టులు ఎక్స్పెరిమెంట్ చేసి ఇది మెటల్, ఇది నాన్ మెటల్, ఇది మెటలాయిడ్ అని మనకి డిఫైన్ చేసి పెట్టారు. కాబట్టి మనం అవి జస్ట్ ఫాలో అయితే సరిపోతుంది అన్నమాట. క్లియర్ ఎవ్రీవన్? దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రడక్షన్ అబౌట్ మెటల్ అండ్ నాన్ మెటల్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will see about the chemical properties of metals and non metals. Okay, thank you very much. Have a nice day. Take care. Bye bye.